విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో కూటమి నాయకులు ఉపాధి హామీ శ్రామికులతో కలిసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి అభివృద్ధికి ఈ పథకం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కట్టుబడి రైతు వ్యవసాయ కూలీలు శ్రామికుల మాట ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ నిన్న నుండి ఇవాళ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో మనకి ఒక శ్రామికుడికి 270 రూపాయలు ఇచ్చేవారు. ఈరోజు ఎంత చెప్పండి? 300 ఫోటోలు తీయవా నుండి అమలు జరుగుతుంది. ఈ రోజు నుండి 307 కాబట్టి మీరు అందరూ కూడా ఈ పథకం మీ గురించి పెట్టింది. మీ గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్ళకుండా మన గ్రామంలో మన శ్రామికులు పనిచేసుకోవాలి. ఎక్కడ ఎవరు వలస పోకూడదు, మన దగ్గర మనం పనిచేసుకోవాలి. ఉద్దేశంతో పెట్టిన ఈ జాతీయ వీబీజీ రామ్జీ పథకాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన కూటమి నాయకులకి, మీ అందరికీ, మహిళలకి మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు